శ్రీ కూర్మనాథాయ నమః. గారమండలం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కూర్మనాథ దేవాలయం. క్షీరసాగరం మదించినప్పుడు ముందర పర్వతం దిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మస్వరూపాన్ని ధరించి దశ అవతారాల్లో రెండో అవతారమైనటువంటి కూర్మావతారాన్ని తాబేలు రూపాన్ని ధరించి క్షీరసాగర మదనానికి సహకరించినటువంటి శ్రీ మహావిష్ణువు మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో భక్తులచే కొంగు బంగారమే వెలుగొందుతూ ఉన్నారు. ఈ క్షేత్రానికి ఒక విశిష్టత ఉందండి. మీరు గమనించారో లేదో, దేవాలయానికి వెనుక భాగంలో ధ్వజస్తంభం ఉంటుంది. గర్భాలయంలో స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండడం జరిగింది. దీని గురించి అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చక స్వాములను అడిగినప్పుడు వాళ్ళు పురాణమైనటువంటి విశేషాన్ని మాకు తెలియపరచడం జరిగింది. అదేమిటంటే, భగవద్రామానులు ఈ ఆలయానికి రాకముందు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన మూర్తి ఈశ్వరుడిగా శివలింగం రూపంలో ఆరాధింపబడుతున్నాడని, భగవద్రామానులు వచ్చి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మనాథస్వామి అని చెప్పి వాళ్ళతో తెలియపరిచినప్పుడు వాళ్ళు నిరూపణ చేయమంటే భగవద్రామానుజులు ఆలయ వెనుక భాగానికి వెళ్ళి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే అప్పటిదాకా తూర్పుముఖంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి మూర్తి పడమరముఖంగా తిరిగిందని, అప్పుడు భగవద్రామానుల యొక్క భక్తి ద్వారా ఈయన శ్రీ కూర్మనాథుడిగా పేరు పొంది వెలుగొందుతున్నాడని, ఈ ఆలయానికి వెనుక భాగంలో ధ్వజస్తంభం అలాగే గరుడాళ్వారు ఉండడం జరుగుతుందండి. ఇక్కడ ఎదుర కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఇది ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత. తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఎంతో చారిత్రాత్మకమైనటువంటిది. అలాగే ఎంతో శిల్పకళా చాతుర్యంతో అలగారుతూ నిత్యము కూడా అది ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతూ మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీ కూర్మనాథ స్వామి వారి యొక్క దేవాలయం కృతయుగంలో శ్రీ కూర్మనాథ స్వామి సుదర్శన చక్రం ప్రయోగించగా ఏర్పడిన పుష్కరిణి. ఈ శ్వేత పుష్కరిణిలో మాఘమాసం శుద్ధ చెబుతున్నాడు అంతర్వాహిని గంగాదేవి వచ్చి ప్రవహిస్తుందని శాస్త్రవచనం. స్నానమాచరించడం జరుగుతుంది. చాతుర్మాస్యం 4 రోజులు, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఎంత ఘనంగా తెప్పోత్సవం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి. ఇక్కడ శ్రీ కూర్మనాథ క్షేత్రంలో ప్రత్యేకించి పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉందండి. ఇది పాతాళంలో ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని పాతాళ సిద్ధేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు. ఈయన లోపల